కీలపట్టులో నూతనంగా నిర్మించిన పట్టాభిరామ ఆలయ కుంభాభిషేక వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి ఆలయం వద్ద హోమ పూజలు నిర్వహించారు. మంత్రి రోజా కుంభాభిషేక పూజలకు హాజరై హోమ పూజల్లోనూ పూర్ణాహుతి, కుంభకలశ ఊరేగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుంభాభిషేకం అనంతరం స్వామివార్లకు మహాభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించగా మంత్రి దర్శించుకుని కర్పూర హారతులు స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పనులను చూసి వైఎస్ఆర్సీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఏ సినిమా హీరోకు లేనంత క్రేజ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందని మంత్రి రోజా అన్నారు. ఏపీలోని జనం జగన్కు ఎప్పుడు ఓటేద్దామా అని ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆ విషయం సిద్ధం సభతోనే తెలిసిపోయిందన్న రోజా, మంచి చేస్తేనే ఓటేయండని అడిగే దమ్మున్న లీడర్ జగన్ అని రోజా తెలిపారు. మార్చి 27వ తేదీ నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతోందని రోజా చెప్పారు. సామాన్య కార్యకర్తలు స్టార్ క్యాంపెయినర్ల మాదిరిగా నియోజకవర్గాల నుంచి సిద్ధం సభలకు తరలివచ్చారని అన్నారు. తండ్రి వైఎస్ఆర్ పేరు నిలబెట్టేలా జగనన్న పాలన సాగిందన్నారు. మంచి చేస్తేనే ఓటేయమని అడిగే దమ్మున్న నాయకుడు జగన్ అని, దేశంలో ఏ సీఎంకు అంత దమ్ము లేదని వ్యాఖ్యానించారు. ఆయన రియల్ హీరో అని, ఆయన చేసిన మంచి పనులే ఆయన వెనుక అందరూ నిలబడేలా చేశాయని అన్నారు. అందుకే వైసీపీ మేనిఫెస్టో కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. జగనన్న చెప్పారంటే చేస్తారు. కానీ చంద్రబాబు టీం మాత్రం ప్రజలను మోసం చేసి 2014లో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అప్పుడు జరిగింది జనం మర్చిపోలేరని, వారి మేనిఫెస్టోను జనం నమ్మరని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పి ఆ వెంకన్నకే శటగోపం పెట్టాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలే వారికి బుద్ధి చెప్తారు అని రోజా అన్నారు. కూటమికి అభ్యర్థులు దొరకడం లేదని, జనసేనకు నాయకులు కరువయ్యారని విమర్శించారు. అనామకులను అభ్యర్థులుగా పోటీలో నిలబెట్టే దౌర్భాగ్య స్థితిలో జనసేన ఉందని అన్నారు. ఎప్పుడైతే టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించిందో అప్పుడే వైసీపీ శ్రేణులు పండగ చేసుకున్నారు. మోదీ మీటింగ్ తరువాత వైసీపీదే విజయమనే నమ్మకం కుదిరిందని రోజా అన్నారు. ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారనేది రాష్ట్రమంతా జరిగిన సిద్ధం సభలతోనే పూర్తిగా అందరికీ అవగాహన అయింది. ఎందుకంటే ఆ సభల్లో మీరు చూస్తే కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా, లబ్ధిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం, మేము మీ వెనుక సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏ విధంగా తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా పరిపాలించారు పారదర్శకంగా అనేది మనం చూసాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దమ్ముగా ఎవరిని అడగలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడంతే, చేశాడు కాబట్టే ఈరోజు ధైర్యంగా అడగగలుగుతున్నారు. సో ఈరోజు ఎన్నికలు సమీపించాయి, కోడ్ వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించి ఆయన ఆశీస్సులతో మరి బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. సో ప్రతి నియోజకవర్గంలో కూడా మేమంతా సిద్ధం, మా నియోజకవర్గం సిద్ధం అంటూ లీడర్సు, క్యాండిడేట్సు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు.